ఓం సాయిరామ్. బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వలన మీకు ఎటువంటి నెట్ బ్యాలెన్స్ అవ్వదండి. బాబాగారి ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నామండి. మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి మీకు ఇంత నమ్మకంతో చెప్తున్నాను. మీరు కూడా నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, చూసిన వెంటనే ఆంజనేయ స్వామిని తాకు. నీ కోసం ఒకరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వారు తప్పు తెలుసుకుని లెంపలు వేసుకుని మరీ నీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పేది విను. నా బిడ్డ మనసు అర్థం చేసుకుని వారి తప్పు వారు తెలుసుకుని నీ ముందుకు రావాలి అని వారైతే ఎంతో ఆశపడుతున్నారమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి ఎవరు మీకోసం ఎవరు వస్తున్నారో అన్నీ కూడా బాబాగారి మాటలను తెలుసుకోండి. మీరైతే మీకు ఇష్టమైన వారిని మనసులో తలుచుకుని బాబాగారిని తలుచుకుని ఆంజనేయ స్వామిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారి మాటలను తెలుసుకుందాము. బిడ్డ, నా మీద భక్తితోటి ఆంజనేయ స్వామిని తాకు. నీకోసంగా ఒకరు కన్నీరు పెట్టుకుంటున్నారు. గతంలో వారు చేసిన తప్పులను తెలుసుకుని నిన్ను అన్న మాటలకి పశ్చాత్తాపడుతూ లెంపలు వేసుకుని మరీ కన్నీరు పెట్టుకుంటున్నారు. వారు నీ కాళ్లకు వద్దకు రాబోయేలా నేను చేస్తున్నానమ్మా. వారి తప్పు వారు తెలుసుకుని లెంపలు వేసుకుని కన్నీరు పెట్టుకుని నీ ముందు నుంచోబోతున్నారు తల్లి. మరి ఆ బంధాన్ని దూరం చేసుకోవాలా, దగ్గర చేసుకోవాలా, వద్దా అనేది ఇప్పుడు నేను నీకు చెబుతాను తల్లి. ఆఖరి వరకు విను తల్లి. ఒక వ్యక్తి అయితే చెంపలు వాయించుకుని గుంజీళ్లు తీసి మరీ నీకు క్షమాపణలు చెప్పాలి అనుకుంటున్నారమ్మా. అవును తల్లి. ఇక వారెవరో కాదు, నీ వాళ్ళే, నీ దగ్గర వారే, నీ ఆత్మీయులే, నీకు బాగా ఇష్టమైన వారే. ఇంతకుముందు నీకు చాలా ఇష్టమైన బంధం, కానీ వారు ఇప్పుడు నీకు చాలా దూరంగా ఉంటున్నారు. మీ ఇద్దరికీ గొడవలు, మనసుల మధ్య దూరం. కానీ మీ ఇద్దరి గొడవకి కారణం ఏమీ లేదు. పెద్ద పెద్ద గొడవలు ఏమీ లేవు. కాకపోతే చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల ఇద్దరూ కూడా దూరం అయిపోయారు. ఇద్దరూ కూడా దూరంగా ఉంటున్నారు. ఆ మాటల పట్టింపు వల్లే ఇద్దరూ కూడా మాట్లాడుకోవటం లేదు. అది మీ భార్యాభర్తల బంధమా, లేదా అన్నా చెల్లుల బంధమా, లేదా కుటుంబ సభ్యుల, లేదా తోటి ఉద్యోగుల, అలాగే ఇష్టపడిన వారా, ఎవరైనా సరే ఆ వ్యక్తి అయితే ఇప్పుడు మీకు దగ్గర కావాలి అని ఎంతో ఆరాటపడుతున్నారు తల్లి. ఆ వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే నువ్వు మాట్లాడతావా లేదా అని ఆశపడుతూ భయపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ప్రతి మాట కూడా చెప్పుకుంటూ కలిసి సంతోషంగా ఉండేవారు. కానీ మీ ఇద్దరూ కూడా దూరంగా ఉండటం వలన ఆ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారు. వారు ఎక్కడ తప్పు చేశారో తెలుసుకుని నీ దగ్గరికి వచ్చి నిన్ను క్షమాపణ కోరాలి అని, నిన్ను మన్నించమని అడగాలి అని, నీ ప్రేమకు దగ్గర కావాలి అని వారైతే ఆశపడుతున్నారమ్మా. కానీ నువ్వు మాత్రం నీ దగ్గరికి వస్తే వారిని వద్దు అన్నట్లుగా ఉంటున్నావు. కానీ వారైతే తప్పకుండా నీ వద్దకు వస్తారు. వచ్చి నిన్ను మన్నించమని, క్షమించమని అడుగుతారు. ఎంతో ప్రాధేయపడతారు. అలాంటప్పుడు నువ్వు వారిని దూరం పెట్టవద్దు తల్లి. దగ్గరికి తీసుకో. ఖచ్చితంగా నువ్వు వారిని క్షమించి నీ వద్దకి రానివ్వి. వారితోటి అన్యోన్యంగా ఇదివరకట్లానే ఉండు తల్లి. ఎందుకంటే నీ మంచైనా చెడైనా చూసే ఒక నమ్మకమైనటువంటి, ఒక నిజాయితీ అయినటువంటి ఒకే ఒక వ్యక్తి వారు. ఒక చిన్న మాటే తల్లి. ఈ మాట పట్టింపు పెట్టుకుని నువ్వు వారికి దూరమయ్యి వారిని నువ్వు దూరం పెట్టి ఇలా బాధపడటం న్యాయమేనా తల్లి? ఇది నీకు అవసరమా? లేదు కదా తల్లి. నువ్వు వారితో ఎంతో సంతోషంగా ఉంటావు. నువ్వు వారితో మాట్లాడినా
వారికి ఏదైనా సలహా చెప్పినా వారికి ఎంతగానో నచ్చుతుంది. అలాంటి ఒక బంధాన్ని దూరం చేసుకోవటం నీకు అస్సలు ఇష్టం లేదు. కానీ నువ్వు మాత్రం వారు నిన్ను మోసం చేశారనో, చిన్నగా తిట్టారనో, చిన్నగా గొడవ పడ్డారనో, అపార్థం వల్లో, నీ మాట వినలేదనో, నీకు చెప్పకుండా ఏదో చిన్న పని చేశారనో, లేదంటే ఏదైనా మాట దాచారనో, ఏదైనా కావచ్చు తల్లి. మీ బంధం ఇప్పుడు దూరంగా ఉన్నా సరే అతి త్వరలో మీకు దగ్గరవుతుంది. వారికై వారే వచ్చి నీ చెంతకు చేరుతారు. వారైతే నీ ఆప్యాయత కోసం పాకులాడుతున్నారు. నువ్వు ఒక్కసారి మాట్లాడితే చాలు మనసుకు సంతోషంగా ఉంటుంది అని వారు అనుకుంటున్నారు. నీ యొక్క ఫోన్ కాల్ ద్వారా నీ మాట పిలుపు కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. నీ కంటి చూపు కోసం నువ్వు ఎదురు పడితే నిన్ను చూడాలి అని వారైతే పరితపిస్తున్నారమ్మా. అలాంటి వ్యక్తిని నువ్వు దూరం చేసుకుంటావా? వద్దు తల్లి. ఆ వ్యక్తి ఇంతకు ముందు నీతో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. గుర్తు చేసుకో బిడ్డ. ఒక్కసారి ఆలోచించు. ఒక చిన్న మాట వల్ల దూరం పెట్టి ద్వేషించి కోపంగా ఉన్నా కూడా నీ మనసులో వారంటే నీకు ఇష్టమే కదా. కానీ ఆ కోపం వల్ల వారు నీ దగ్గరికి చేరలేకపోతున్నారు. వారికై వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని దూరం పెట్టొద్దమ్మా. ఎందుకో తెలుసా? నీ మంచి కోరేవారు నీ జీవితం సన్మార్గంలో నడిపేందుకు మంచి సలహాలు, నిజంగా నీ ఎదుగుదలని కోరేవారు, నీ యొక్క గెలుపుని ఆనందించేవారు, నీ ఓటమిలో తోడు ఉండేవారు, నీకు నిజమైన ప్రియమైన వ్యక్తులు. ఇక వారే నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ దాంపత్యం కావచ్చు, అంటే నీ భర్త కావచ్చు లేదా నీ భార్య కావచ్చు. ఇలా ఎవరైనా సరే వారిని మాత్రం నువ్వు వదులుకోవద్దు తల్లి. మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకో. ఎలాగైనా సరే తగ్గించుకుని అన్యోన్యంగా ఉండమ్మా. ఎందుకు దూరం అవ్వాలి చెప్పు? జీవితం అనేది చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో అపార్థాలు, అవమానాలు, గొడవలు ఇవన్నీ కూడా అవసరమా? అందులోనూ మనిషికి ఉన్న ఆప్యాయత ఎంతో గొప్పది కదా. ఆ ఆప్యాయత నువ్వు ఎందుకు దూరం చేసుకోవాలి? చక్కగా నువ్వు వారితోటి అన్యోన్యంగా ఆప్యాయతగా ఉండు. వారితో ఆనందంగా గడుపు. నీకు ఏది సంతోషంగా అనిపిస్తుందో అదే చెయ్యి. ఈ బాబా కోపం అంటే నీకు తెలుసు కదమ్మా. నాకు ఎవరి మీదైనా కోపం వస్తే ఎంతగా చూపిస్తాను, అలాగే జాలి కలిగిన ప్రేమ కలిగిన ఎంత ప్రేమ చూపిస్తానో నీకు తెలుసు. ఒకవేళ కోపం వచ్చింది అని వారి మీద కోపంగా ఉండిపోనమ్మా. వారిని మళ్ళీ క్షమించి వారిని నా దగ్గరికి తీసుకుంటాను. అలాగే తల్లి, ఇప్పుడు వారి తప్పు తెలుసుకుని నిన్ను క్షమాపణ కోరాలి అని నీ ముందుకు రావటానికి వారు ఆరాటపడుతున్నారమ్మా. నువ్వు వారిని ఎక్కడ అలక్ష్యం చేస్తావో, దూరం పెడతావోనని ఆ ఒక్క మాట వల్ల వారు భయపడుతున్నారు. తప్పంతా వారిదే అని తెలుసుకున్నారు కనుకే నీకు దగ్గరవ్వాలి అని ఆరాటపడుతున్నారు. నీ ముందు వారు చిన్నబోతున్నారమ్మా. నువ్వు లేని లోటేమిటో ఈరోజు వారికి స్పష్టంగా తెలిసి వచ్చింది. కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా ఆ వ్యక్తిని దూరం పెట్టకుండా దగ్గరికి తీసుకో, చేరువయ్యేలా చేసుకో. వారితో మంచిగా మాట్లాడు. ఆ వ్యక్తి నీకు దూరం అవటం వలన మానసికంగా నువ్వు ఎంత బాధపడుతున్నావో నీ తండ్రిగా నాకు తెలుసమ్మా. అదేమీ లేదు బాబా, నేను ధైర్యంగానే ఉన్నాను అని నువ్వు నా దగ్గర అనవచ్చేమో. కానీ నాకు తెలుసమ్మా, నా బిడ్డ ఎలా ఉంటుందో ఈ బాబాకి తెలీదా చెప్పు? నువ్వు ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ఉంటావో అన్నీ నాకు తెలుసమ్మా. అందుకే నీకు ఏం చేస్తే బాగుంటుందో అని అన్నీ నీ గురించి తెలుసుకుంటున్నాను. అందుకే ఈ సందేశం ద్వారా నా యొక్క వాక్కులను నీకు అందించాను. నీకు ఆ వ్యక్తి దూరంగా ఉన్నారు కనుకే మానసికంగా నువ్వు ఎంతో బాధపడుతున్నావు. అది నేను తెలుసుకున్నానమ్మా. అందుకే ఇకనైనా నువ్వు జాగ్రత్త పడాలి. ఇకనైనా ఎవరేంటో తెలుసుకో. ఆ వ్యక్తిని క్షమించి వారిని నీ దగ్గరికి చేరనివ్వమ్మా. నీ బాబా తండ్రి ఏం చెప్తున్నారో, ఎవరి గురించి చెప్తున్నారో ఇప్పటికే నీకు అర్థమైంది కదమ్మా. నీ బాబా చెప్పినట్లుగా చేసి అంతా కూడా జాగ్రత్తగా ఉంటే నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ బాబా తండ్రి తోడుగా ఉండగా దేనికి కూడా భయపడకమ్మా. జాగ్రత్తగా, ఆనందంగా, సంతోషంగా ఉండు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.